కర్తవ్యంలో విజయశాంతి తర్వాత చాలా ఏళ్లకు మళ్ళీ ఒక మహిళ సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోసుకుంటూ యాక్షన్ చేయడం చూడటం ఆసక్తికరంగానే అనిపించింది. మా ఇంటి బంగారం తమ ఇంటి ఆడబడుచు గురించి గాని కోడల గురించి గాని కుటుంబ సభ్యులు ఆప్యాయంగా అపురూపంగా చెప్పుకునే మాట ఇది. ఒక ఇంటి కోడలు ఇలా అపురూపంగా అనిపించుకోవాలని చేసే ప్రయత్నాలే ఈ సినిమా. ఉద్దేశం చాలా మంచిది కదూ. మరి సినిమా ఎలా ఉందో నాలుగు మాటలు చెప్పేసుకుందామా? మనం హీరోలకి చేసినట్టుగానే ఒక మహిళా పాత్ర కోసం కూడా థియేటర్ లో అరుస్తూ చప్పట్లు కొడుతూ విజిల్స్ వేయడం చాలా గమ్మత్తుగా హుషారుగా అనిపిస్తుంది కదా. మరి సమంత ఒక సంప్రదాయ కుటుంబంలో కోడలిగా వెళ్లి ఆ ఇంట్లో కలిసిపోవడానికి చాలా ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నాల్లో వచ్చే కొన్ని ఫన్నీ సన్నివేశాలు బాగుంటాయి. ఈ కుటుంబంలోకి కోడలుగా వచ్చిన తర్వాత వంకాయ కూర చేయడం ఎలా నేర్చుకోవడానికి ఆమె పడే కష్టాన్ని తుపాకీలో బుల్లెట్లు పెట్టే సీరియస్నెస్ తో కలిపి చూపించడం మనకి నవ్వు తెప్పిస్తుంది. తన గతం మళ్ళీ ఆమె ముందుకు వచ్చినప్పుడు గరిటెతో కూర కలపడం సరిగా రాకపోయినా అదే గరిటెతో విలన్లను చితగ్గొట్టగలదు. వినడానికి సూపర్ గా ఉంది కదా. థియేటర్ కి వెళ్లి చూసేయాలనిపిస్తుంది కదూ. కానీ ఇక్కడే నా సమస్య మొదలవుతుంది. అంటే నాకు నచ్చని విషయం, ఒక హీరో అయినా హీరోయిన్ అయినా వాళ్ళ గొప్పతనం విలన్ చాలా బలంగా ఉంటేనే బయటపడుతుంది. గుల్షన్ దేవయ్య చాలా మంచి నటుడు. కేవలం కళ్లతోనే భయపట్టగలడు. అతనికి అతని నటనా సామర్థ్యాన్ని చూపించే అవకాశం ఇక్కడ ఇవ్వబడలేదు. అందుకే విలన్ గుర్తుండిపోయేలా అనిపించడు. స్క్రీన్ ప్లే కూడా ఒకసారి కామెడీ, ఇంకోసారి సీరియస్ గా అటు ఇటు ఊగిపోతున్నట్టుగా ఉంటుంది. అంటే చక్కెర ఉప్పు మార్చి మార్చి తింటున్నట్టు ఒక రకమైన మనకి ఆ ఫీలింగ్ కలుగుతుందన్నమాట. సినిమా అంతా అయిపోయాక మంచిగా గుర్తుండిపోయే సీన్ ఏమైనా ఉంది అని ఆలోచిస్తే ఒక్కటి కూడా మనస్సుకి తోచలేదు. ఫ్యామిలీ సినిమా అని చెప్పారు కానీ హృదయాన్ని తాకే ఒక్క ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా లేదు. ఎప్పుడూ మనతో ఉండే ఒక మంచి ఫ్రెండ్ పాత్ర మాత్రం చాలా బాగుంది. మొత్తం సినిమా చూస్తుంటే కథకు అవసరమై సమంత ఫైట్ చేస్తున్నట్టు కాకుండా సమంత ఫైట్ చేయడం చూపించడానికే కథ రాసినట్టుగా అనిపించింది. సమంత నటన కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. పాత్రల సృష్టి మంచి బలంగా లోతుగా జరగలేదు. ఎవరికి సరైన మనస్తత్వం, లోతైన మనస్తత్వం ఉన్నట్టుగా లేదు. వెనకాల బ్యాక్గ్రౌండ్ లో కనిపించే కథ అంతా కూడా చాలా బలహీనంగా ఉంది. సినిమా నన్నైతే నవ్వించలేదు. ఎమోషన్ ఫీల్ అయ్యేలా కూడా చేయలేదు. ఆ కుటుంబం కూడా నిజమైన కుటుంబంలా కాకుండా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఎవరో వాళ్ళలా కనిపించింది అంతే. ఇంకా సినిమా చూడని వాళ్ళైతే మాత్రం దీనిలో తీసుకున్న డైరెక్టర్ గారు తీసుకున్న కాన్సెప్ట్ కోసం వెళ్ళాలి. కానీ నిరాశ చెందే అవకాశానికి కూడా సిద్ధంగా ఉండండి. మరి సినిమా చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో మరి కామెంట్స్ లో చెప్పండి. మరి ఎదురు చూస్తూ ఉంటాను.